చేస్తున్నారా? భర్త సరిగ్గా లేదా, లేక భర్త లేదా? ఈ తల్లి చెప్తుంటే నువ్వు చక్కని బాగుందే, చక్కనిది జీవితాన్ని కాపాడుకుంటూ పోయింది. ఒక్క చక్కనిది కాదండి, మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కని దాని జీవితం కొనసాగుకుంటూ పోతుంటే దేవుడు విడిచిపెట్టడం. ఒక మార్గం గర్భఫలం లేదు, భర్తే ప్రార్థన చేసేయడం కోసం. ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ హృదయం కుమ్మరించాలి, కానీ ఒక మాట మరుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రభుత్వం ప్రియమైన వాడు. నేను ఒక మాట చెప్తాను, భర్త ప్రార్థన చేశాడు, ఏ వెంటకాయ గర్భం ధరించింది, ఆ గర్భంలో ఏదో కలబడ్డట్టు అనుకుంటుంది. అవును, నీ ఇంట్లో సమస్యల వల్ల నీ గర్భంలో కలబడేటటువంటి ఆ ఒత్తిడి నీకు వచ్చిందా? ఈ రోజు వేసగలుగుతున్నాడు. అమ్మా ఏమంటున్నారు? అమ్మా నీకేం కావాలా? నీ ఇంటిలో ఏముంది, నీ వెంటలో ఏముంది? మిక్కిలి చక్కనిదేమా కావచ్చు, అది ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది. ప్రభుత్వం ప్రియుల ఆమె యెహోవాను అడుగుతాను, నా గర్భంలో ఎందుకు ఇలా కలబడుతున్నాను, నేను యెహోవాను అడుగుతానని యెహోవా దగ్గరికి వెళ్ళింది. యెహోవా ఆమెతో మాట్లాడుతున్నారు. పిచ్చిదా, ఈ భర్త ప్రార్థన వ్యర్థంగా. ఈ గర్భములు రెండు జనపదములు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసులు అంటారు. ఇదిగో ఇశ్రాయేలు ఆమె గర్భములు పుట్టిన జనాంగం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మ ఎందుకు వేస్తున్నావు? ఏం కావాలి నా వల్ల? నీ ఇంటిలో ఏముంది? ఏమీ లేదయా. ఏమున్నా ఇంటిలో ఏముంది? ఏముంది చెప్తుంది? ఏమున్నా ఉండా ఏమున్నాయంటే నూనె కొన్న ఒక్కటే ఉంది, అది బ్రహ్మమనేది లేదు. ఈరోజు స్త్రీలమైతే కన్యమరకు శుభవర్తమానం వచ్చిన రోజు పేదరాలని తల్లిదండ్రులు చేసిన దేవుడు గుడ్రాలుగా ఉంటున్నటువంటి వ్యక్తాలు రెండు ఆమె కదా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది లేదు. ఆ పేరేంటి? మీరు బైబిల్ చదవలేదండి. ఆ యొక్క మిక్కిలి చక్కనిది రెండు జనపదాలను దేవుడి గుడ్రాలుగా ఉంటున్నటువంటి ఆమెకు ఇది కాదా కృప, ఇది కాదా తండ్రిగా. ఈ స్త్రీలమైతే పండుగ రోజు అమ్మ ఈ భర్త పరిస్థితి ఏంటి? ఈ గర్భం ఎందుకు తగ్గిపోతుంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు చక్కని దానివే, కానీ ఈ రోజు వేసాగలుగుతున్నారు. ఆ తల్లి వచ్చి దేవుడితో దైవజనుడితో ఎలా చెప్పిందో, ఆ వ్యక్తితో వచ్చి అయాని యెహోవాతో ఎలా మాట్లాడిందో దేవుడితో మాట్లాడుతూ ఆశీర్వాదకరమైన పనులను మధ్యలాలని మనసారి కోరుకుంటూ మరి ఒక్కసారి మీకు అందరికీ స్త్రీలమైతే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్యాన్ని చెప్పిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ఇస్తూ ఉన్నాను.